తల్లిదండ్రుల్లో ముఖ్యంగా సమాజంలో ముఖ్యంగా మనం నేర్పించాల్సిందంటే మానవతా విలువలు, మోరల్ వాల్యూస్. ఎంతమందికి మోరల్ వాల్యూస్ ఉన్నాయనేది జడ్జ్ చేసుకోవాలి. అంటే మోరల్ వాల్యూస్ మనం ఒకరికి చెప్పడం కాదు, మనం కూడా పాటించాలి. ఉదాహరణకి ట్రాఫిక్ వైలేషన్స్ చూస్తున్నాం. చాలా వరకు యూత్ ట్రాఫిక్ వైలేషన్స్ చేస్తున్నారు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన విషయం ఏంటంటే, ఒక తండ్రి ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకొని స్కూల్ టైం అయిపోతుందని సిగ్నల్ 2-3 సార్లు జంప్ చేస్తుంటారు. అంటే ప్రతిసారి ఆయన అర్జెంటుగా సిగ్నల్ జంప్ చేస్తాడు, పిల్లల్ని డ్రాప్ చేసి వస్తాడు. అంటే అర్జెంటుగా ఉన్నప్పుడు సిగ్నల్ వైలేషన్ చేయొచ్చు. పిల్లవాళ్ళు ఎప్పుడు చూశాడు? 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల వరకు చూశాడు. రేపు పొద్దున్న ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? అక్కడ అర్జెంట్ ఉంది కనుక చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది? బేసికల్గా ఏమవుతుంది అంటే, ఏది మనం నేర్పిస్తున్నాం దాన్ని మనం కరెక్ట్ చేసుకో, మనం పాటించాలి, పిల్లల్ని కూడా పాటించమని చెప్పాలి. మనం ఉదాహరణకి మన ఇంట్లో తాగుడు అలవాటు, ఆల్కహాలిక్ డ్రింకింగ్ బిహేవియర్ ఉంటే మనం ఆపాలి, పిల్లల్ని కూడా అటువంటి చేయకూడదు. దానివల్ల వచ్చే పర్యవసానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం చేస్తూ పిల్లల్ని చేయకూడదంటే డిసగ్రిమెంట్ వస్తుంది, డిసానెస్ట్ వస్తుంది. దానివల్ల పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీలో, ప్రవర్తనలో మార్పులు వస్తాయి.